అహల్య, నిన్ను తలెత్తుకోకుండా చేసేస్తాను చూడవే. నిన్ను వెనకేసుకొచ్చిన గౌతమ్కి కూడా బుద్ధొచ్చేలా చేస్తాను. గౌతమ్ గారు, మీ గురించి మీ వైఫ్ చాలా అద్భుతంగా చెప్పారు. ఇఫ్ యూ డోంట్ మైండ్, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగాలనుంది. అడగండి. నిజానికి ఇది క్వశ్చన్ కాదు, మీ నుంచి మేము ఆశిస్తున్న ఒక లవ్ టిప్ అనుకోండి. నాకు తెలిసిన ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నారు. వాళ్ళు 20 years ప్రేమించుకున్నారు. సడన్గా ఆ అబ్బాయి ఆ అమ్మాయిని వదిలేసి 2-3 రోజుల పరిచయంతో వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవడమే కాకుండా ప్రెగ్నెంట్ని కూడా చేశాడు. ఇది సాధ్యమే అంటారా? ఆ జంట ఎవరో మేము చూడాలి. ఆ జంట ఎవరో మేము చూడాలి. మాకు చూపించండి, చూపించండి. ఆ జంట ఎవరో మేము చూడాలి. ఆ జంట ఎవరో మేము చూడాలి. తప్పకుండా తప్పకుండా చూపిస్తాను. ఇప్పుడే స్క్రీన్ మీద ఆ జంటను చూపిస్తాము. ప్లే చేయండి. నేను చెప్పిన అమ్మాయి తనే, మిస్ అదితి. నేను చెప్పిన అబ్బాయి ఈ గౌతమ్. ఇరవై ఏళ్లు ప్రేమించుకున్నారు. బట్ సడన్ గా ఈ గౌతమ్ ఈ అహల్యను పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు అహల్య ప్రెగ్నెంట్ కూడా. సారీ గౌతమ్, ఇది మిమ్మల్ని అవమానించాలని కాదు. ప్రేమలో ఏదైనా సాధ్యమే అంటారు. బట్ ఒకరిని ప్రేమించి మరొకరిని పెళ్లి చేసుకోవడం మీకెలా సాధ్యమైంది? దయచేసి చెప్తారా? మీ అందరి దృష్టిలో ప్రేమ అంటే ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయి వాళ్ళ చూపులు కలవడం, ఇష్టాలు అభిరుచులు అలవాట్లు మ్యాచ్ అవ్వడం, అదొక మ్యాజిక్ లాగా ఇద్దరూ ఫీల్ అవ్వడం. ఆ తర్వాత పెద్దల సమక్షంలో మండపంలో పెళ్ళి, లేదంటే ఫ్రెండ్స్ సాయంతో రిజిస్టర్ మ్యారేజ్. అంతే కదా? బట్ నా దృష్టిలో ప్రేమంటే ఒక పవర్. శరీరాలని దాటి ఆత్మల్ని తాకే శక్తి ప్రేమంటే. అది దైవశక్తా లేకపోతే ప్రకృతి శక్తి అనేది పక్కన పెడితే ఆ శక్తి చాలా చేస్తుంది. మనలో మార్పుని తీసుకొస్తుంది, మన గమనాన్ని మారుస్తుంది, మనకి ఓ గమ్యాన్ని ఇస్తుంది, మనకి అసాధ్యమైన పనుల్ని కూడా సాధ్యమయ్యేలా చేస్తుంది. మీరు ఇందాకన్నారే, ప్రేమించడం ఆనందం, ప్రేమించబడటం అదృష్టం, ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం ఒక వరం అని. కానీ నేను ఆనందం కోసం ప్రేమించలేదు. నా ప్రేమ అదృష్టం కూడా కాదు. ఆ ప్రేమని జీవితాంతం నిలబెట్టుకోవడం వరం అంతకంటే కాదు. నా ప్రేమ ఒక బాధ్యత, ఒక భరోసా, ఒక నమ్మకం.
ఎస్, ఒక బాధ్యత కోసం, భరోసా కోసం, నమ్మకం కోసం నేను అహల్య ప్రేమలో పడిపోయాను. వాటి కోసమే నేను అహల్యని ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను. ఇప్పటికీ ఎప్పటికీ వాటి కోసమే నా ప్రేమ కొనసాగుతుంది. అహల్యని ప్రేమించడం కోసమే నేను బతికున్నాను. నేను చనిపోయే వరకు నేను అహల్యనే ప్రేమిస్తాను. I love Ahalya. I live for Ahalya. I die for Ahalya. మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం దొరికిందనుకుంటాను. నా మనసులో మాట చెప్పడానికి ఇదే సరైన సమయం. ఎలాగో అందరి ముందు తనని ప్రేమిస్తున్నాను అని చెప్పేశాను. ఇప్పుడు తనకు కూడా అది నిజం అని చెప్పేస్తాను. అహల్య గారు, ఇందాక నేను స్టేజ్ మీద చెప్పింది ఇంకెన్ని అబద్ధాలు చెప్తారండి? నన్ను కాపాడడానికి మీ మీద ఇంకెన్ని నిందలు వేసుకుంటారు? నా కోసం ఇంకెన్ని త్యాగాలు చేస్తారు? అది కాదండి, నేను చెప్పేది నిజం. మీరు నిజాలకి దూరమై చాలా రోజులైందండి. నన్ను నిలబెట్టడానికి మీరు పడిపోతున్నారు. నా ఉనికి కోసం మీ ఉనికిని కోల్పోతున్నారు. నన్ను బ్రతికించడానికి నా మెడలో తాళి కట్టారు. ఆ క్షణం నుంచి ప్రతిదీ నా కోసమే చేస్తున్నారు.